Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మనము భారతీయ సామాజిక నిర్మితి సంబంధించి అయితే బిట్స్ చూసుకుందాము. ప్రాక్టీస్ బిట్స్ అండి, ఇవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ప్రతి ఎగ్జామ్కి సంబంధించి. అండ్ మన ఛానల్లో ఈ ఒక సబ్జెక్ట్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను. ఇలా ప్రతిదీ కూడా మీకు వీడియోస్ రూపంలో ఫ్రీగా, ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అందిస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి అమ్మా. సో ఈరోజైతే నేను కొంచెం అరవలేకపోతున్నాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చాతుర్వర్ణ వ్యవస్థ ఋగ్వేదం నందలి ఎన్నవ ఖండమైన పురుష సూక్తం నుండి సృష్టి యొక్క ఆవిర్భావం గురించి వివరించబడింది. ఆప్షన్ 1 8వ, 2 9వ, 3rd 1 10వ, 4th 1 7వ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. కామెంట్ చేయండి అని నేను ఎందుకు అంటున్నా అంటే, మీకు కామెంట్ చేసేటప్పుడు తప్పైనా రైట్ అయినా నేను చెప్పేటప్పుడు, ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది. ఓకే, మనం ఇది పెట్టాం బట్ అది మనకి ఆన్సర్ అయ్యింది అనేసి గుర్తుంటుంది. సో అందుకు నేను మీకు కామెంట్ చేయమంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన ప్రతి వీడియో కూడా ఒక టైం పెట్టి నేను దానికి లైవ్ రూపంలో అయితే అందిస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు అయితే నేను గట్టిగా అరవలేకపోతున్నాను. హెల్త్ అయితే అస్సలు సహకరించట్లేదు. బట్ ఇప్పటికే చాలా రోజులు లేట్ చేసేసాను క్లాసెస్ చేయడం, ఈ మధ్య కొంచెం తిరగడం వలన అనేసి. సో అందుకు చేయవలసి వస్తుంది. సో కొంచెం అర్థం చేసుకోండి. ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? 3rd 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒక నిమిషం. ఓకే, 3rd 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 10వ. సో చాతుర్వర్ణ వ్యవస్థ ఋగ్వేదం నందలి ఎన్నవ ఖండమైన పురుష సూక్తం నుంచి సృష్టి యొక్క ఆవిర్భావం గురించి వివరించబడింది అంటే, ఋగ్వేదం నందలి 10వ ఖండమైన పురుష సూక్తం. ఋగ్వేదంలో ఎన్నవ ఖండం అండి? 10వ ఖండమైన. ఏది ఆ 10వ ఖండం? పురుష సూక్తం నుంచి సృష్టి యొక్క ఆవిర్భావం గురించి వివరించబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆ క్రింది వాణిని జతపరచండి అని ఇచ్చారు. సో ఏ నిగ్రోయిడ్, బి కాకసాయిడ్, సి మంగోలాయిడ్, డి ద్రవిడియన్స్. సో ఆప్షన్స్ రైట్ సైడ్ చూసుకుంటే, ఫస్ట్ 1 తక్కువ ఎత్తును కలిగి ఉండడం, సెకండ్ 1 పసుపు వర్ణం, థర్డ్ 1 తెలుపు వర్ణం, ఫోర్త్ 1 నలుపు వర్ణం. సో ఆప్షన్స్ ఫస్ట్ 1 A3, B1, C2, D4, సెకండ్ 1 A4, B2, C1, D3, థర్డ్ 1 A3, B2, C4, D1. సో ఫోర్త్ 1 A4, B3, C2, D1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, A4, B3, C2, D1. నిగ్రోయిడ్ వచ్చేసరికి చూడండి అమ్మా, నలుపు వర్ణం. ఓకేనా? నిగ్రోయిడ్ ప్రజలు ఎలా ఉంటారు? నలుపు వర్ణం. అలాగే కాకసాయిడ్ ప్రజలు ఏ విధంగా ఉంటారు? తెలుపు వర్ణంలో ఉంటారు. కాకసాయిడ్ ప్రజలు తెలుపు వర్ణంలో ఉంటారు. మంగోలాయిడ్స్ వచ్చేసరికి మనకి పసుపు వర్ణంలో ఉంటారమ్మా. మంగోలాయిడ్స్ ప్రజలు ఏ విధంగా ఉంటారు? పసుపు వర్ణంలో. అలాగే ద్రవిడియన్స్ వచ్చేసరికి తక్కువ ఎత్తును కలిగి ఉండడం. ద్రవిడియన్స్ మనకి తక్కువ ఎత్తును కలిగి ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఉక్కు కవచంలా పనిచేస్తుందని తెలిపింది ఎవరు? ఫస్ట్ 1 A.R. దేశాయ్, సెకండ్ 1 ఐరావతి కార్వే, థర్డ్ 1 I.C. దేశాయ్, ఫోర్త్ 1 కపాడియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫస్ట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, A.R. దేశాయ్. హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఉక్కు కవచంలో పనిచేస్తుందని తెలిపింది ఎవరమ్మా? A.R. దేశాయ్. సో నెక్స్ట్ క్వశ్చన్, చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలిపిన వేదం ఏంటి? ఫస్ట్ 1 సామవేదం, సెకండ్ 1 ఋగ్వేదం, థర్డ్ 1 అథర్వణ వేదం, ఫోర్త్ 1 యజుర్వేదం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అమ్మా. సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలిపిన వేదం ఏంటి? ఋగ్వేదం. మొదటి వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలోనే చాతుర్వర్ణ వ్యవస్థ గురించి
ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పంచమహాయజ్ఞాలలో భాగం కానిది ఏది? ఫస్ట్ వన్ ప్రకృతి యజ్ఞం, సెకండ్ వన్ భూత యజ్ఞం, థర్డ్ వన్ పితృయజ్ఞం, ఫోర్త్ వన్ నరయజ్ఞం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రకృతి యజ్ఞం. పంచమహాయజ్ఞాలలో భాగం కానిది ప్రకృతి యజ్ఞం అమ్మ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యజమాన్ అనే పదానికి గల అర్థం ఏమిటి? ఏ యజమాని, బి యజ్ఞం చేసేవాడు, సి పోషించేవాడు, డి భూస్వామి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బి సి మాత్రమే, థర్డ్ వన్ సి డి మాత్రమే, ఫోర్త్ వన్ బి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బి మాత్రమే, యజ్ఞం చేసేవాడు. క్రింది వాటిలో యజమాని అనే పదానికి గల అర్థం ఏమిటి అంటే యజ్ఞం చేసేవాడు అని అర్థము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సామాజిక వ్యవస్థీకరణకు గల ప్రధాన రూపం ఏది? ఫస్ట్ వన్ కులం, సెకండ్ వన్ లింగం, థర్డ్ వన్ మతం, ఫోర్త్ వన్ ఆస్తి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సారీ గైస్, వాయిస్ అసలు చాలా తక్కువగా వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కులం. భారతదేశంలో సామాజిక వ్యవస్థీకరణకు గల ప్రధాన రూపం ఏది అంటే కులం అండి. ఈ కులం వలనే భారతదేశంలో సామాజిక వ్యవస్థీకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతరించే దశగా వెళుతున్న మతాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జైనిజం, సెకండ్ వన్ బుద్ధిజం, థర్డ్ వన్ జొరాస్ట్రియిజం, ఫోర్త్ వన్ షింటోయిజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జొరాస్ట్రియిజం అండి. భారతదేశంలో అంతరించే దశగా వెళుతున్న మతాన్ని జొరాస్ట్రియిజం అనే మతం అంతరించిపోయే స్థితిలో అయితే ఉంది మన భారతదేశంలో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ ఆర్యో ద్రవిడియన్లు, బి మంగోలా ద్రవిడియన్లు, సి నిగ్రిటోలు, డి ప్రోటో ఆస్ట్రలాయిడ్లు. సో ఫస్ట్ వన్ రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా, సెకండ్ వన్ అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, థర్డ్ వన్ బెంగాల్ బీహార్, ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ A4 B2 C3 D1, సెకండ్ వన్ A3 B1 C2 D4, థర్డ్ వన్ A2 B3 C1 D4, ఫోర్త్ వన్ A3 B1 C4 D2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, A3 B1 C4 D2. ఆర్యో ద్రవిడియన్లో వచ్చేసరికి ఎక్కడ ఉంటారు అంటే బెంగాల్ బీహార్. ఓకేనా. ఆర్యో ద్రవిడియన్లో బెంగాల్ బీహార్ ప్రదేశాల్లో ఉంటారు. అలాగే మంగోలా ద్రవిడియన్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో, మన ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఉండే మంగోలియన్లు ద్రవిడియన్లు మంగోలో ద్రవిడియన్లు. ఓకేనా. తర్వాత నిగ్రిటోలో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్లో ఉంటారమ్మా. నిగ్రిటోలు ఎక్కడ ఉంటారు? ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్లో. అలాగే ప్రోటో ఆస్ట్రలాయిడ్లో వచ్చేసరికి మనకి అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతాల్లో ఉంటారు. ప్రోటో ఆస్ట్రలాయిడ్లు మనకి అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వెస్ట్రన్ బ్రాఖీసెఫాల్లో జాతిలోని ఉపతెగలు ఏవి? ఏ ఆల్ఫినాయిడ్లు, బి డైనారిక్లు, సి ఆర్మినాయిడ్లు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. వెస్ట్రన్ బ్రాఖీసెఫాల్ జాతిలో ఉండేటువంటి ఉపతెగలు ఏంటేంటి? ఆల్ఫినాయిడ్లు ఉన్నారు, డైనారిక్లు ఉన్నారు, ఆర్మినాయిడ్లు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వెస్ట్రన్ బ్రాఖీసెఫాల్ అనే జాతికి చెందినటువంటి ఉపతెగలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ రిస్లే భారతదేశ జనాభాను 7 స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో ఇతను ఉపయోగించని పదం ఏది? ఫస్ట్ వన్ మంగోలాయిడ్, సెకండ్ వన్ నిగ్రిటో, థర్డ్ వన్ పైథో ద్రావిడ, ఫోర్త్ వన్ ఇండో ఆర్యన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీగ్రిటో. హెర్బర్ట్ రిస్లే భారతదేశ జనాభాను 7 స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించారు. అయితే ఈ వర్గీకరణలో నీగ్రిటో అనే పదాన్ని ఈయన వాడలేదు. ఓకేనా, నీగ్రిటో అనే పదాన్ని ఎవరు హెర్బర్ట్ రిస్లే వాడలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ. అలాగే బి, ప్రాథమిక సామాజీకరణ ఏజెన్సీ, ప్రాథమిక సోషల్ యూనిట్ మరియు మనుషులని జైవిక జీవుల నుండి సామాజిక జంతువుగా మార్చే ఒక సామాజిక కర్మాగారమే కుటుంబం. సి, ఏ దేశ సామాజిక నిర్మితి అయినా ఆ దేశం నందున్న కుటుంబ వ్యవస్థను బట్టి ఉంటుంది. సో ఆప్షన్స్ ఏ, బి, సెకండ్ వన్ బి, సి, థర్డ్ వన్ ఏ, సి, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, ఇది మనకి సరైనది. అలాగే ప్రాథమిక సామాజీకరణ ఏజెన్సీ, ప్రాథమిక సోషల్ యూనిట్ మరియు మనుషులని జైవిక జీవుల నుండి సామాజిక జంతువులుగా మార్చే ఒక సామాజిక కర్మాగారమే కుటుంబం అవుతుంది. అలాగే ఏ దేశ సామాజిక నిర్మితి అయినా సరే ఆ దేశం నందు ఉండే కుటుంబ వ్యవస్థను బట్టి ఉంటుంది. ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ పదం సేవకుడు అనే అర్థం గల ఫ్యాములస్ అనబడే ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది? ఫస్ట్ వన్ లాటిన్, సెకండ్ వన్ ఉర్దూ, థర్డ్ వన్ రోమన్, ఫోర్త్ వన్ గ్రీకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రోమన్ అమ్మ. ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ పదం, ఇక్కడ మనకి క్వశ్చన్ ఫ్యామిలీ అనేది ఏ పదం, ఫ్యామిలీ అనేది ఏ భాషా పదం అంటే ఇంగ్లీష్ భాషా పదం అని చెప్పుకోండి. అలాగే సేవకుడు అనే అర్థం ఇచ్చే ఫ్యాములస్ అనబడే భాషా పదం ఏ భాషా పదం నుండి అంటే రోమన్ భాషా పదం. ఈ ఫ్యాములస్ అనేది రోమన్ భాషా పదం, ఫ్యామిలీ అనేది మాత్రం ఇంగ్లీష్ భాషా పదం. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఫ్యామిలీ అనేది ఏ భాషా పదం అంటే ఇంగ్లీష్ భాషా పదం అని గుర్తించండి. అలాగే ఫ్యాములస్ అనేది ఏ భాషా పదం అంటే రోమన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక సంబంధాలతో కూడి చాలినంత వరకు సంతానాన్ని పొంది వారిని పెంచడం కోసం శాశ్వతంగా ఏర్పడిన సమూహమే కుటుంబం అన్న సామాజికవేత్త ఎవరు? ఫస్ట్ వన్ బర్జెస్ అండ్ లాక్, సెకండ్ వన్ రాబర్ట్ లూయి, థర్డ్ వన్ రేమండ్ ఫర్త్, ఫోర్త్ వన్ మకైవర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మకైవర్. లైంగిక సంబంధాలతో కూడి చాలినంత వరకు సంతానాన్ని పొంది వారిని పెంచడం కోసం శాశ్వతంగా ఏర్పడిన సమూహమే కుటుంబం అన్నవారు మకైవర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఫస్ట్ వన్ May 17th, సెకండ్ వన్ May 7th, థర్డ్ వన్ May 15th, ఫోర్త్ వన్ May 5th. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. అలాగే మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండమ్మా. ఓకేనా. సో ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, May 15th. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే May 15th జరుపుకుంటారు. ఓకేనా. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.